బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ యజమాని వేమూరి వినోద్ని అరెస్ట్ చేశారు. బస్సు ప్రమాద ఘటనలో ఏటూగా వినోద్ని అరెస్ట్ చేశారు. ఇటు కర్నూలు కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. రిమాండ్ను రిజెక్ట్ చేయాలని చెప్పేసి న్యాయమూర్తిని కోరాడు వినోద్. వినోద్ తరఫున న్యాయవాది వాదించిన తర్వాత రిమాండ్ పిటిషన్కి కోర్టు తిరస్కరించింది. స్వంత పూచీకత్తుపై వేమూరి వినోద్ని విడుదల చేశారు. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందిన ఘటన మనం అందరం మర్చిపోలేదు. ఇంకా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అలాగే యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే A1గా డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు A2గా ఉన్న వినోద్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ కోర్టు రిమాండ్కు తీసుకోకూడదు అని చెప్పేసి కోర్టులో ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఆయన న్యాయవాది కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతటి సంఘటన జరిగిన తర్వాత కూడా నన్ను రిమాండ్లోకి తీసుకోవద్దు, కావాలంటే ఇన్వెస్టిగేషన్కి నేను కోఆపరేట్ చేస్తా అని చెప్పి వేమూరి వినోద్ అలా ఆయనతో పాటు ఆ న్యాయవాది ఆ లాయరు ఇద్దరు వాదించి మొత్తానికైతే కోర్టుని ఒప్పించారు. కోర్టు వాళ్ళకి విడుదల కూడా చేసింది. అంటే రిమాండ్కు తీసుకోవద్దు, మీరు ఇన్వెస్టిగేషన్కి ఆయన కోఆపరేట్ చేస్తాడు వస్తాడు అని చెప్పేసి మొత్తానికైతే కోర్టు కూడా బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కండిషనల్ బెయిల్, దానికి డబ్బులు కట్టాడా ఏంటో తెలియదు కానీ మొత్తం మీద కండిషనల్ బెయిల్ అయితే ఇటు వేమూరి వినోద్కి వచ్చింది. 19 మంది చనిపోయిన ఈ ఘటనపై విచారణకి పోలీసులు ఆయన రిమాండ్కి అడిగినా కూడా కోర్టు ఇవ్వలేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? ఎలా అసలు రిమాండ్కి ఇవ్వకుండా ఉండొచ్చా? ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా వినోద్ని ఎందుకు రిమాండ్లోకి తీసుకోలేకపోయారు? కోర్టు ఎందుకు ఆయనకి బెయిల్ ఇచ్చింది పూచీకత్తుపై? కండిషనల్ బెయిల్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హుస్సేన్ ఉన్నారు. హుస్సేన్, చెప్పండి, అసలు రిమాండ్ ఎలా ఇచ్చారు? న్యాయవాది ఏమని చెప్పి ఇచ్చారు? ఇంతటి సంఘటన జరిగిన తర్వాత కూడా ఎందుకు వినోద్ని రిమాండ్కు తీసుకొని ఇవ్వలేదు? కళ్యాణ్, కర్నూలు జిల్లాలో గత నెల 24వ తేదీ జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదంలో అత్యంత ఘోరంగా అత్యంత మనసులు కదిలించేలాగా మొత్తం దేశవ్యాప్తంగా చూసినటువంటి విషాదకరమైనటువంటి బస్సు ప్రమాద ఘటన గత నెల 24వ తేదీన జరిగింది. ఆ ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. మాంసపు ముద్దలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి, ఎవరి మృతదేహాలు ఎవరో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు, అత్యంత దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితిని కూడా చూశాం. అయితే ఈ కేసు పైన గత 10 రోజుల నుంచి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. 19 మంది మృతి చెందినటువంటి కేసులో ప్రధానంగా నిందితుల్ని చేస్తూ వి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు వి కావేరికి సంబంధించినటువంటి యాజమాన్యం వినోద్ పైన A2గా కేసు నమోదు చేసి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా గత వారం రోజుల క్రితమే A1 ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి చూసాం. అయితే తాజాగా ఇవాళ 7:30 సమయంలో వి కావేరి సంబంధించినటువంటి యాజమాన్యం సంబంధించిన వినోద్ అనేటువంటి A2 ఎవరైతే ఉన్నారో అతన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కర్నూలుకు తీసుకొచ్చారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి జిఎఫ్ఎంసీ కోర్టులో మొబైల్ కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలోనే పోలీసులు రిమాండ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ రిమాండ్ పిటిషన్ పైన వినోద్ తరపునటువంటి న్యాయవాది ఎవరైతే నాగలక్ష్మీదేవి ఉన్నారో రిమాండ్ రిజెక్ట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రధానమైన కారణం సుప్రీంకోర్టు జస్టిస్ అర్నిష్ కుమార్ గతంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రమాద సమయంలో బస్సుకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో దానికి బాధితులకు సంబంధించి ఎవరైతే ఏ ప్రమాదం జరిగిందో ఆ తీర్పును ఆదేశానుసారంగా తనకు సంబంధించినటువంటి క్లయింట్ వినోద్ ను రిమాండ్ కు పంపకూడదు, రిమాండ్ పంపియద్దండి అని చెప్పి రిజెక్ట్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ రకంగా పరిశీలించారు న్యాయమూర్తి. ఆ నేపథ్యంలోనే రిజెక్ట్ పిటిషన్ దాన్ని స్వాగతించారు. అయితే రిమాండ్ కి వెళ్లాల్సినటువంటి వినోద్ విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదు, పూర్తిగా దీనికి బాధ్యులు కాదు. దాని కారణాలపైన తను 45 నిమిషాల పాటు న్యాయవాది ఎవరైతే ముద్దాయి తరపున A2 తరపున న్యాయవాది నాగలక్ష్మీదేవి ఉన్నారో ఆమె వాదించిన తర్వాత ఆమె వాదనను ఏకీభవించిన అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి రిమాండ్ పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఇతను
అన్కండిషనల్ బెయిల్ పైన, అంటే మామూలుగా బయటకు మనకి స్వయం పూచికత్తుకు సంబంధించినటువంటి బాండ్ పేపర్స్ సంబంధించి బయటికి వచ్చారు. ఇంకా ఆ ప్రాసెస్ కూడా ప్రస్తుతం కోర్టులో జరుగుతున్నటువంటి పరిస్థితి తాజాగా చూస్తున్నాం. అయితే ఈ రిమాండ్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద 2 రకాలమైనటువంటి వాదనలు ఉన్నాయి. గత వారం 10 రోజుల క్రితమే A1 గా ఉన్నటువంటి లక్ష్మయ్యను పోలీసులు అత్యంత డ్రామా చేస్తూ, లేకపోతే పోలీసులు వ్యవహరించిన తీరు కోర్టుకు ప్రజెంట్ చేసేటువంటి క్రమంలో పగలు చేయలేదు. సరే, సాయంకాలం 24 గంటల్లో ఏ సమయంలో అయినా సరే న్యాయమూర్తి ముందు హాజరుపరిచే రైట్ ఉంది. కానీ ముందస్తుగా 8 గంటల ప్రాంతంలోనే, 8 నుంచి 9 గంటల ప్రాంతంలోనే తను అరెస్ట్ చేసినట్లు, రిమాండ్ కోర్టు ముందు హాజరుపరిచినట్లు, రిమాండ్ కు పంపించినట్లు పత్రికా ప్రకటనకు సంబంధించి వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ఉన్నటువంటి అఫీషియల్ గా పత్రిక ఎస్పీ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే తాజాగా జరిగినటువంటి ఘటనలో కూడా, ఈ ఘటనలో మొదటిగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో A1 లక్ష్మయ్యగా ఉన్నారో ఆ లక్ష్మయ్యకు సంబంధించినటువంటి లక్ష్మయ్యకు రిమాండ్ తరలించారు. కానీ A2కు సంబంధించినటువంటి కేసులో కూడా ముందస్తుగానే రిమాండ్ కు పంపించాము అని చెప్పి ఆ పత్రికా ప్రకటన విడుదల చేశారు ఎస్పీ కార్యాలయం. ఆ నేపథ్యంలోనే దీన్ని రిజెక్ట్ పిటిషన్ వేసి రిమాండ్ కు వెళ్లకుండా తన తరపు న్యాయవాది దీన్ని రిమాండ్ కి వెళ్లకుండా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో పోలీసుల వ్యవహార తీరు కూడా కొంత అనుమానాస్పదంగాను, కొంత కన్ఫ్యూజన్ గాను కనిపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిగా కొంత విమర్శలు కూడా వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనా మనకు ఈ అత్యంత బాధాకరమైనటువంటి ఈ ఘటనలో 19 మంది కుటుంబాలు అత్యంత శోక సముద్రంలో నిలిపినటువంటి ఈ ఘటనలో దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఒకసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ఘటనలో ఎవరికి అంటే దీని బాధ్యులైనటువంటి అంటే కండిషన్ లేనటువంటి ఈ బస్సు ఉన్నటువంటి నేపథ్యంలో తనకు ఆల్రెడీ మోడిఫై చేసినటువంటి ట్రావెల్స్ ను తీసుకొచ్చి ఇంతటి ప్రమాదానికి కారణం అని చెప్పి గత 4 రోజుల క్రితమే కేంద్ర కమిటీకి సంబంధించిన కేంద్ర బృందం వచ్చి ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి, అంటే ఇంత ప్రమాదం జరగడానికి 19 మంది చనిపోవడానికి కారణాలు ఏంటి అని శోధించినటువంటి నేపథ్యంలో ఆ బస్సు యొక్క మోడలింగ్, ఆ బస్సుకు సంబంధించినటువంటి ఈ బాడీ స్ట్రక్చర్ లోనే సరైనగా లేదు. ఇది డైరెక్ట్ గా ఫస్ట్ స్లీపర్ క్లాస్ కాదు, సీటర్ క్లాస్ నుంచి స్లీపర్ క్లాస్ గా మార్చారు. ఆ నేపథ్యంలో మార్చే క్రమంలో ప్రధానంగా ఒక బలమైనటువంటి కడ్డీ ఉండడం వల్లే అక్కడ ఉన్నటువంటి మిర్రర్స్ కూడా, అంటే అద్దాలు పగలు కొట్టుకుని బయటికి రావడానికి రాలేకపోయారు. కాబట్టి ఇంతమంది చనిపోయారని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించినటువంటి కేసులో ఏ ఒక్కరు కూడా, అంటే కనీసం జైలుకి వెళ్ళడం కానీ, లేకపోతే దీనికి సంబంధించి పూర్తిగా రిమాండ్ లో ఉండడం కానీ లేనటువంటి పరిస్థితి అయితే కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వినిపిస్తున్నట్టు మాట జరుగుతున్నటువంటి చర్చ. కళ్యాణ్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు.